అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా ఉందన్నారు ఎంపీ కవిత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఎన్ఆర్ఐ పాలసీ మీద టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పనిచేస్తున్నారని, త్వరలో పాలసీని తీసుకొస్తామని తెలిపారు. అటు ప్రస్తుతం 33 దేశాల్లో టీఆర్ఎస్ అనుబంధ విభాగాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో 100కు పైగా దేశాల్లో గులాబీ జెండా ఎగిరేలా పనిచేస్తామన్నారు ఎంపీ కవిత. హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ యూకే సెల్ 8వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవిత యూకే సెల్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ 1-2 దేశాలు కాదు, దాదాపు 33 దేశాల పైచిలుకులో గులాబీ జెండా ఎగురుతా ఉన్నది. రేపటి నాడు ఎక్కడ తెలంగాణ బిడ్డలు ఉంటే 100కు పైచిలుకు దేశాల్లో అన్ని చోట్ల కూడా తప్పకుండా గులాబీ జెండా ఎగరేసేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టుగా ఆ రోజు మనల్ని ఎంతమంది అయితే అవమానించినారో ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చి చూపించినాం. ఇదే గులాబీ జెండా ఆధ్వర్యంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. అద్భుతంగా తెలంగాణను ముందుకు తీసుకుపోయినాం. మళ్ళీ తెలంగాణ బిడ్డల ఆశీర్వాదంతో రెండో దఫా కూడా అధికారంలోకి వచ్చినాం. ఇదే వేగంగా ఇంతే సమృద్ధిగా తెలంగాణను మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్తాం. ఇవాళ యావత్ దేశంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక చరిత్ర సృష్టిస్తూ ఉన్నది. దేశానికి ఆదర్శంగా ఎన్నో కార్యక్రమాల్లో మనం నిలుస్తూ ఉన్నాం. మన ఇండస్ట్రియల్ పాలసీ గురించి చెప్తే అమెరికా లాంటి దేశాల్లో కూడా మరి మా దగ్గర కూడా ఇంత మంచి పాలసీలు లేవు, ఇంత ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్ ఇండియాలో ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి తీరు కానీ మీరందరూ గర్వపడే విధంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్ఆర్ఐ పాలసీ మీద కూడా కేటీఆర్ గారు కృషి చేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా 100 కోట్లు ఇదివరకే మంజూరై ఉన్నాయి. ఎన్ఆర్ఐ పాలసీని కూడా మనం త్వరలోనే ప్రకటించుకొని ముఖ్యంగా గల్ఫ్ దేశాల లాంటి దేశాల్లో ఉండేటటువంటి మిత్రులందరికీ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఉద్యమ స్ఫూర్తిని విడవకుండా ఆ స్ఫూర్తిని, ఆ ధైర్యాన్ని, ఆ పట్టుదలను కొనసాగిస్తేనే రేపటి నాడు తెలంగాణ దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శవంతమైన ప్రదేశంగా తయారవుతుందనే విశ్వాసం నాకుంది. దాంట్లో మీ పాత్రను కూడా పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని చెప్పి మరొకమారు తెలియజేస్తూ 8 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ లండన్ శాఖ వారికి, యూకే శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో వారి యొక్క మార్గదర్శనంలో అడుగడుగు ముందుకు వేసుకుంటూ తెలంగాణ యావత్ జాతి కూడా గర్వపడే విధంగా అందరం కూడా పనిచేయాలని పిలుపునిస్తూ జై తెలంగాణ.